ఏంటి తన చేతికి కట్టిన కంకణం లేదు? ఏం చేసింది తను? ఏంటి నా వంకలా భయంగా చూస్తున్నావు? ఏదో దెయ్యాన్ని భూతాన్ని చూసినట్టు. నేనే వింధ్యనొచ్చాను. నేనొచ్చానని హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే ఫేస్ ఏంటి అలా పెట్టావు? చూసారా శ్రీకర్ గారు, ఈ మధ్య మీ సంధ్య నాతో సరిగా ఉండడం లేదు. చూడండి, నేనొచ్చి ఇంతసేపు అయింది కానీ కనీసం నన్ను ఆప్యాయంగా కూడా పలకరించడం లేదు. అయ్యయ్యో, అలాంటిదేం లేదు వింధ్య. సడన్ గా వచ్చావు కదా అని, అందులోనూ పాపని కూడా తీసుకొచ్చావు. నేను అడిగాక నీ పలకరింపులు నాకేం అవసరం లేదు. సరిపోయారమ్మా మీరిద్దరు స్నేహితులు. మీ అలకలు భలే ఉన్నాయి. వింధ్య, ఎందుకొచ్చావే? నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. ఏ రాకూడదా? మీరెప్పుడైనా రావచ్చు. అందుకే ఒట్టు చేతులతో రాలేదు. మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ని తీసుకొచ్చాను. సంధ్య, మీకు బ్యాంక్ లోన్ చెక్ వచ్చింది. స్వయంగా ఎమ్మెల్యే గారి పిఏని మా ఇంటికి తీసుకొచ్చిచ్చారు. ఈ చెక్కు నీకివ్వాలని మా అత్తయ్య, స్పెషల్గా మా ఆయన చాలా పోటీ పడ్డారు. కానీ నేను ఊరుకుంటానా? నా చేతులతో నేనే ఇస్తానని పట్టుబట్టి మరీ తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో. ఇదేంటి వింధ్య సడన్ గా ఇంత మంచిగా మారిపోయింది? ఇదంతా నిజమేనా? ఏంటి ఎగిరి గంతేస్తావనుకుంటే అలా డల్గా ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు. సంధ్య, తీసుకోమ్మా. ఏమండి, ఇలా ఇవ్వన్నయ్యా, నేను కూడా చూస్తాను. అమ్మా చూడది. అమ్మ సంధ్య, ముందు దేవుడి దగ్గర చెక్కు పెట్టి దండం పెట్టుకున్రా. సరే అత్తయ్య. స్వామి, నువ్వున్నావు, మమ్మల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉన్నావు. అది చాలు తండ్రి. అంటే నేను రేపే వెళ్ళి ఆ చెక్ బ్యాంక్లో డిపాజిట్ చేయొచ్చా? బ్రహ్మాండంగా చేసుకోవచ్చు శ్రీకర్ గారు. మీరు బ్యాంక్లో ఇవ్వండి, మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకుంటారు. వింధ్య, చాలా థ్యాంక్సే. వాణి గారికి కూడా చాలా కృతజ్ఞతలు చెప్పాలమ్మా. ఆవిడే మనకు మంచి జరగాలని దగ్గరుండి పూజ జరిపించారు. అవునాంటీ, మా అత్త ఇదే క్రెడిట్ అంతా. ఇలా దోష నివారణ పూజ జరిపించారో లేదో అలా ఫలితం వచ్చేసింది. సంధ్య, మీ ఇంట్లో ఫలితం వచ్చేసింది, మరి మా ఇంట్లో ఫలితం ఎప్పుడొస్తుందో ఏంటో. అయినా సంధ్యకొస్తే ఏంటి, నాకొస్తే ఏంటి, మేమిద్దరం ఒకటే కదా. ఆంటీ, కొంచెం హెడేక్గా ఉంది, కాఫీ ఏమైనా ఇస్తారా? అయ్యో, ఇప్పుడే తీసుకొస్తానమ్మా. సంధ్య, ఇలా రావే, మనం మాట్లాడుకుందాం. శ్రీకర్ గారు, మీకేం అభ్యంతరం లేదు కదా? అయ్యో, అలా అడుగుతారేంటండి? మీ స్నేహితుల మధ్యలోకి మేము ఎప్పుడైనా వచ్చామా? మీరిద్దరే మాట్లాడుకోండి. థ్యాంక్స్ అండి. సంధ్య రా. ఏయ్, నీ పాపపు చేతులతో నా బిడ్డని ముట్టుకోకు. ఏంటి, వింధ్య మారిపోయింది, బ్యాంకు చెక్కు కూడా తీసుకొచ్చింది. మనం ఇంకా సంతోషంగా బ్రతికేయచ్చు, ఎవరికీ తెలియకుండా
రాజేష్తో కలిసి సరదాగా తిరగచ్చు అని కలలు కంటున్నావా? అది ఈ జన్మలో జరగని పని. వింధ్య, అసలు ఆ పిఏ చెక్ని అందరి ముందు తెచ్చిచ్చాడు. లేదంటేనా అక్కడే ముక్కలు ముక్కలు చేసి అవతల పడేసేదాన్ని. నా ఇంట్లో వాళ్ళ ముందు నా మర్యాద పోకూడదు కదా, అందుకే ఆ చెక్ని నీ ఇంటికి తీసుకొచ్చాను. కానీ నువ్వు ఆ చెక్ని క్యాన్సిల్ చేసుకోవాలి. అలాంటి నిర్ణయం తీసుకోవద్దే. ఏ అదేమన్నా నీ కష్టార్జితమా? ఓ అవును కదా, నా మొగుడిని బుట్టలో వేసుకుని సమర్పించుకోవాల్సినవన్నీ సమర్పించుకుని సంపాదించుకున్నావు కదా, అది ఒక రకమైన కష్టమే కదా. చిచ్చి, అసహ్యంగా లేదా నీకు? నన్ను మోసం చేసి నా మొగుడిని ట్రాప్ చేసి ఆయన ద్వారా వచ్చిన లోన్ తీసుకుంటావా? కుదరదు. ఆ చెక్ని నువ్వు బ్యాంకులో వేయడానికి అస్సలు కుదరదు. వింధ్య, అలా అనకే. ఆ లోన్ మాకు చాలా ముఖ్యం. నీకు తెలుసు కదా, ఆ లోన్ కోసమే ఇంట్లో అందరూ ఎదురు చూస్తున్నారు. మా జీవితాలే దాని మీద ఆధారపడున్నాయి. అయితే ఏంటి? నన్నేం చేయమంటావు? క్షమించి వదిలేయమంటావా? నేను క్షమించుకుంటూ వెళ్తుంటే మీరిద్దరూ కలిసి తప్పు మీద తప్పు చేసుకుంటూ నన్ను వెర్రిదాన్ని చేసి ఆడిస్తున్నారు. లేదు, ఈసారి మాత్రం నిన్ను క్షమించేదే లేదు. వింధ్య, ఒక్కసారి మనసుతో ఆలోచించవే. మా మధ్య నిజంగానే అలాంటిదేమీ లేదు. నువ్వే ఏదేదో తప్పుగా ఆలోచిస్తున్నావు. ఓహో, అయితే మీదేం లేదు, నాదే తప్పంటావు. అంటే నువ్వు నాకు మాట ఇచ్చి అది తప్పి ఆయన్ని కలవడం, యాక్సిడెంట్ అనే డ్రామాతో ఆయన రక్తం ఎక్కించుకోవడం, ఆయన కోసం పూజకి రావడం, వీటన్నింటినీ ఏమంటారు? నీతి, నిజాయితీ, మాట మీద నిలబడే గుణమని గొప్పగా అంటారా? అవేవి నేను కావాలని చెయ్యలేదే. నన్ను నమ్మవే. కావాలంటే నీకు కావాలంటే నా మీద ఒట్టేసి చెప్పనా? ఇంకెలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను. ఏయ్, ప్రాణ స్నేహితురాలైనా నా మీదే ఒట్టేసి నువ్వు మాట తప్పావు. నిన్నెలా నమ్మేది? మరి నిన్ను నమ్మించడానికి నన్నేం చేయమంటావు చెప్పు. నువ్వు చెప్పింది ఏదైనా చేస్తాను. ఈ బిడ్డ మీద ప్రమాణం చేయి. వింధ్య, వింధ్య, ఏంటి ఇది? ఇప్పటికే ఇచ్చిన మాటను 2 సార్లు తప్పావు. ఇంక 3వ అవకాశం నీకివ్వను. నీ కడుపున పుట్టిన ఈ పాపపై ఒట్టు వేసి ఇంకా రాజేష్తో మాట్లాడను, ఆయన్ని చూడను, తన ఊహ కూడా నీకు రానివ్వను అని ప్రమాణం చెయ్యి. చెయ్యవు కదా, నాకు తెలుసు. ఇది నా నిజాయితీని నిరూపించుకోవడానికి కాదు. నువ్వు వేస్తున్న నిందలు నిజం కాదు అని చెప్పడానికి. నీ మనసులో ఎల్లో పేరుకుపోయున్న అనుమానం అనే వైరస్ని తొలగించడానికి. అంధకారంలో కూరుకుపోయున్న నీ కళ్ళు తెరిపించడానికి. ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నీ వైపు రాను.